ఫైనల్ గా నేను నా డ్రీమ్ పీసీ బిల్డ్ చేశాను. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది, నాకు కూడా ఒక చిన్న డ్రీమ్ ఎప్పటి నుంచో ఉంది ఇది. నాకంటూ ఒక పీసీ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి కాలేజ్లో ఉన్నప్పుడు అనుకునేవాడిని. జస్ట్ ఒక 50,000 పెట్టి ఒక పీసీ బిల్డ్ చేసుకుని సాయంత్రం వచ్చి గేమ్స్ ఆడుకోవాలి అని. అప్పుడు ఆ 50,000 కూడా మనకు దొరికేది కదా, అంత కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు టోటల్ గా 3 lakhs పెట్టి బిల్డ్ చేశాను. ఓన్లీ పీసీకి వచ్చేటప్పటికి 2.6 అలా అయింది. మిగతాది మానిటర్, కీబోర్డు, మౌస్, యూపీఎస్ ఇవన్నీ కలిపితే ఒక 3 lakhs అయిపోయింది. అసలు నేను ఏ కాంపోనెంట్స్ వాడాను? మీరు ఒకవేళ పీసీ బిల్డ్ చేసుకోవాలనుకున్నా ఇప్పుడు నేను చెప్పేటివి ఫాలో అవ్వండి, మీరు ఈజీగా పీసీ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను విజాడ్ అన్నకు థ్యాంక్స్ చెప్పాలి. విజాడ్ అన్న అంటే మీకు తెలిసే ఉంటుంది, ప్రసాద్ అన్న దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు. అన్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో నాకు చాలా హెల్ప్ చేశాడు ఇవన్నీ కొనడానికి. ఎక్కడ కొనాలి అని కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు తీసుకెళ్లి ఇవన్నీ కొటేషన్ వేయించుకున్నాం అక్కడ. సో అలా చాలా హెల్ప్ చేశాడు. విజాడ్ అన్నకైతే థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఇంకా వీడియో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రాసెసర్. ఇక్కడ 2 types ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటాయి, ఇంటెల్ ప్రాసెసర్, ఏఎండి ప్రాసెసర్స్. నేను ఇంటెల్ ప్రాసెసర్ తీసుకున్నా, i9-4900 KS ప్రాసెసర్. ఇది KS అంటే మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పి. దీంట్లో 24 cores ఉంటాయి, 32 threads ఉంటాయి. ఇంటెల్ లో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. ఈ చిన్న ప్రాసెసర్ కాస్ట్ నాకు 40,677 రూపీస్ పడింది. నెక్స్ట్ మీరు పీసీ బిల్డ్ చేయాలనుకుంటే అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్ అయ్యేది ఏంటి తెలుసా? ఇక్కడ కనపడుతుంది చూడండి, గ్రాఫిక్ కార్డు. ఇదే ఎందుకు ఎక్కువ కాస్ట్ అవుద్ది అంటే ఎడిటింగ్ కి కానీ గేమింగ్ కి కానీ గ్రాఫిక్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. ఎంత మంచి గ్రాఫిక్ కార్డు ఉంటే అంత స్మూత్ గా వర్క్ జరుగుతుంది. మోస్ట్లీ ఇప్పుడు గ్రాఫిక్ కార్డ్స్ అన్ని తయారు చేసేది ఎన్విడియా వాళ్ళే. ఎన్విడియా దగ్గర నుంచి వేరే బ్రాండ్స్ కొనుక్కుంటాయి. అలానే కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఎంఎస్ఐ కానీ, గిగాబైట్ కానీ, అసూస్ కానీ ఇలా ఉంటాయి. నేను ఎంఎస్ఐలో కొనుక్కున్నాను. ఈ బ్రాండ్స్ ఏం చేస్తాయంటే ఎన్విడియా దగ్గర నుంచి కొనుక్కొని కొంచెం కూలింగ్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తాయి. నేను కొన్న బ్రాండ్ వచ్చేటప్పటికి ఎంఎస్ఐలో కొనుక్కున్నా. RTX 7050 Ti గ్రాఫిక్ కార్డ్ ఇది. ఇక టీఐ అంటే ఓవర్ క్లాక్డ్ అని చెప్పి 16 GB DDR/R7 మెమరీతో వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎడిటింగ్ చేయాలనుకున్నా, గేమ్స్ ఆడాలనుకున్నా, దేనికైనా గ్రాఫిక్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత పవర్ఫుల్ అయితే అంత బాగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. దీని కాస్ట్ ఎంత పడిందో తెలుసా? ఇది ఒక్కటే 75,000 రూపీస్. సో అంత ఇంపార్టెంట్ గ్రాఫిక్ కార్డ్ అనేది. నేను ఎక్స్పోర్టింగ్ లో ఒక వీడియోని ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను మీకు, ఒక రీల్ అలానే లాంగ్ వీడియో. రియల్ టైమ్ లో అసలు ఎంత సేపట్లో ఎక్స్పోర్ట్ అవుతుంది అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫస్ట్ మనం రీల్ ఎక్స్పోర్ట్ చేసి చూద్దాం ఎంత సేపట్లో అవుతుందో. ఇది వచ్చేటప్పటికి టోటల్ గా 55 seconds ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, మేము చాలా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవి కూడా యూజ్ చేసాము. ఒకసారి మొత్తం ఎంత సేపట్లో ఎక్స్పోర్ట్ అవుతుందో చూద్దాం. ఎక్స్పోర్ట్ లోకి వెళ్తున్నాను, మాక్సిమం రెండర్ డెప్త్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే ఎంతసేపు అవుతుందో చూద్దాం. చూడండి, 55 seconds రీలు, ఆల్మోస్ట్ 1 minute రీల్ అనుకోండి. చాలా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసాం. జస్ట్ ఒక 5 seconds లో అయిపోయింది మొత్తం రీల్ ఎక్స్పోర్ట్. సో అంత ఫాస్ట్ గా ఉంటుంది. అది షార్ట్ వీడియో, జస్ట్ 5 seconds లో అయిపోయింది. సో ఇప్పుడు లాంగ్ వీడియో చూపిస్తాను మీకు. ఈ వీడియో మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు, ఆల్రెడీ అప్లోడ్ చేసాను. రియల్మీ P3 Pro అండ్ రియల్మీ P3 Ultra గురించి ఆఫర్స్ చేశాను. సో ఆ వీడియో ఎక్స్పోర్ట్ చేసి పెడతా మళ్ళీ. ఇప్పుడు ఎంతసేపట్లో అవుతుందో చూపిస్తా. సో ఇది టోటల్ టైం లైన్. ఈ వీడియో వచ్చేటప్పటికి 8 minutes దాకా ఉంది. సో ఇది 8 minutes టైం లైన్. అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా చాలా యూజ్ చేసాను దీనికి. సో ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. అన్ని కలిపి అసలు ఎంతసేపట్లో ఎక్స్పోర్ట్ అవుతుందో కూడా చూపిస్తా. ఇప్పుడు ఎక్స్పోర్ట్ లోకి వెళ్తున్నా, మాక్సిమం రెండర్ డెప్త్ అన్ని కరెక్ట్ గా పెట్టేసుకున్నాను. ఒకసారి ఎక్స్పోర్ట్ చేస్తాను. ఇది 4K వీడియో, ఓకేనా? 4K వీడియో ఎంతసేపట్లో అవుద్దో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మొత్తం 8 minutes ఉంది వీడియో. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ 6 minutes చూపిస్తుంది, 4 minutes, 3 minutes. సో ఇది అవుతా ఉంటుంది. నేను స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను. ఒక 10 seconds అయింది అనుకోండి. ఇప్పుడు స్టాప్ వాచ్ ఆన్ చేస్తా, లాస్ట్లో చూపిస్తాను మీకు ఎంతసేపట్లో అయింది అని. ఓకే, టోటల్గా 100% అయిపోయింది, ఎక్స్పోర్ట్ అయిపోయింది. 1 minute 40 seconds. టోటల్గా 1 minute 40 secondsకి మొత్తం అయిపోయింది. ఈ స్టాప్ వాచ్ స్టార్ట్ చేయకముందు ఒక 20 seconds అయిండొచ్చు. ఒక 2 minutes అనుకుందాం. 2 minutes లో 8 minutes వీడియో, అది 4K వీడియో జస్ట్ 2 minutes లో రెండర్ అయిపోయింది. అది ఈ పీసీకి ఉన్న పవర్. మెయిన్ గా నేను ఎడిటింగ్ కోసమే పీసీ బిల్డ్ చేశాను. సో ఆ ఎఫర్ట్ ఇక్కడ కనపడుతుంది అనిపిస్తుంది మీకు కూడా. ఇది టోటల్ గా షార్ట్ వీడియో ఒక 5 seconds లో అయిపోయింది. 1 minute వీడియో, ఒక 8 minutes 4K వీడియో, అది యూట్యూబ్ కోసం. ఇది జస్ట్ ఒక 2 minutes లో అయిపోయింది. సో ఇంత ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. ఇది రియల్ టైమ్ ఎక్స్పోర్టింగ్ టైం. నెక్స్ట్ SSD. నేను తీసుకుంది వచ్చేటప్పటికి Samsung SSD. సో NVMe SSD. ఇది 2 TB. మీరు ఎవరైనా పీసీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మినిమం 1 TB తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే గేమ్స్ కి, అప్లికేషన్ సైజులకి 1 TB చాలా, అసలు 1 TB కూడా సరిపోదు నన్ను అడిగితే. మినిమం 1 TB తీసుకోండి. మిగతాది HDD తీసుకోండి, హార్డ్ డిస్క్ తీసుకోవచ్చు మీరు. నేనైతే 2 TB తీసుకున్నా. నేను ఎక్కువ చేసేది ఎడిటింగ్ వర్క్ అండ్ ఆల్సో అప్పుడప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటాం. వాటికి స్టోరేజ్ ఎక్కువ లాగుతుంది. అండ్ ఎంత స్టోరేజ్ ఎక్కువ ఉంటే అంత స్మూత్ గా రన్ అవుతుంది పీసీ. సో నేను తీసుకోవడం 2 TB తీసుకున్నాను. మీరు తీసుకోవాలనుకుంటే మినిమం 1 TB అయితే తీసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 16,600 రూపీస్ దాకా పడింది నాకు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ర్యామ్. నేను ర్యామ్ వచ్చేటప్పటికి 96 GB తీసుకున్నాను. మీకు ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు ర్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ర్యామ్ తోనే యాప్స్ అన్ని మీకు రన్ అవుతాయి యాక్చువల్ గా. సో ర్యామ్ మెమరీలోనే స్టోర్ చేసుకుంటది. ఇది DDR5 ర్యామ్. 2 స్టిక్స్ తీసుకున్నాను నేను. ఒకటి 48 GB, ఇంకోటి 48 GB. 2 48 GB స్టిక్స్ తీసుకున్నాను. మీకు సింపుల్ గా చెప్తున్నా, మీరు ర్యామ్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఎంతైనా
తీసుకోండి. ఆ ర్యామ్ ఎప్పుడు 2 స్టిక్స్ గా తీసుకోండి, ఒక స్టిక్ తీసుకునే దానికన్నా. ఇప్పుడు మీరు 16 GB ర్యామ్ తీసుకోవాలనుకుంటే 8 GB + 8 GB తీసుకోండి. 32 అనుకుంటే 16 + 16. అలా ఎంత ర్యామ్ తీసుకున్నా 2 స్టిక్స్ లో తీసుకోండి. ఎందుకంటే కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక్క ర్యామ్ స్టిక్ మీద బర్డన్ ఎక్కువ పడిపోదు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తున్నాను, సో నేను ఒక్కడనే చేస్తే చాలా సేపు పడుతుంది కదా. అదే నాలాంటోడు ఇంకోటి కూడా ఉంటే సో ఈజీగా పని అవుతుంది కదా. ఒకటే పని ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు కొంచెం ఈజీగా వర్క్ అవుతుంది. సో అందువల్ల మీరు ర్యామ్ స్టిక్స్ తీసుకునేటప్పుడు 2 తీసుకోండి. మీరు ఎంత ర్యామ్ తీసుకున్నా, నన్ను అడిగితే బేసిక్ అయితే 16 GB తీసుకోండి. ఇప్పట్లో 16 GB ర్యామ్ అనేది చాలా బేసిక్. ఉండే యాప్స్ కానీ గేమ్స్ కానీ దేనికైనా 16 GB ర్యామ్ బేసిక్. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకా మంచిది, 32 GB దాకా వెళ్ళండి. 32 GB అయితే మినిమం. నేను అంత పెట్టలేను అనుకున్నప్పుడు 16 GB చాలా బేసిక్. అది తీసుకునేటప్పుడు మాత్రం 2 ర్యామ్ స్టిక్స్ గా తీసుకోండి. ఇంకా ఈ 96 GB ర్యామ్ ప్రైస్ వచ్చేటప్పటికి నాకు 33,000 దాకా పడింది. నెక్స్ట్ మదర్ బోర్డు. ఈ మదర్ బోర్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కంపెనీస్ లో కూడా ఉంటాయి. నేను తీసుకుంది MSI నుంచి తీసుకున్నా. వీటి ఎగ్జాక్ట్ నేమ్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా. ప్రతి ప్రోడక్ట్ నేమ్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మీరు మదర్ బోర్డు తీసుకునేటప్పుడు మాత్రం చాలా చెక్ చేసుకోవాలి. మీరు తీసుకునే ఈ ప్రాసెసర్ కి ఇది కంపాటబుల్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాసెసర్ దీంట్లోనే పెడతాం మదర్ బోర్డులోనే, అది కంపాటబుల్ గా ఉంటేనే వర్క్ అవుతుంది. ఇది ఇంటెల్ ప్రాసెసర్, ఇది MSI బోర్డు. ఈ రెండింటికి కంపాటబిలిటీ ఉంది. మీరు AMD ప్రాసెసర్ తీసుకున్నారు అనుకోండి, మీకు అప్పుడు మారిపోవచ్చు మదర్ బోర్డు. సో నేను ఇక్కడ కంపెనీ మారుతుంది అని చెప్పట్లేదు, మదర్ బోర్డు వర్షన్ మారుతుంది. సో మదర్ బోర్డు తీసుకునేటప్పుడు చాలా చెక్ చేసుకోవాలి. అండ్ దీంట్లోనే అన్ని పోర్ట్స్ ఉంటాయి. నాకైతే 4 ర్యామ్ స్లాట్స్ వచ్చాయి దీంట్లో. నేను 2 పెట్టాను, 2 48 GB, ఇంకా 2 ఖాళీ ఉన్నాయి. నేను కావాలంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క పోర్టు అన్ని కంపాటబిలిటీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ PC కరెక్ట్ గా వర్క్ అవ్వాలంటే మదర్ బోర్డు చాలా ఇంపార్టెంట్. అందుకే దాన్ని మదర్ బోర్డు అన్నారు. సో కంపాటబిలిటీ చూసుకోవాలి మీరు. అసలు ఆ కంపాటబిలిటీ ఎలా చూడాలి అంటే నేను చెప్తా, లాస్ట్ లో చెప్తా మీకు. ఒకసారి కంపాటబిలిటీ మొత్తం గురించి చెప్తా, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కంపాటబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలి, అన్నిటికీ అన్ని సెట్ అవుతున్నాయా లేదా అని, అది లాస్ట్ లో చెప్తా. ఇంకా ఈ మదర్ బోర్డు కాస్ట్ వచ్చేటప్పటికి 23,000 దాకా పడింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి CPU కూలర్. మీరు గ్రాఫిక్ కార్డులు, మదర్ బోర్డులు, ప్రాసెసర్లు ఇన్ని పెట్టినప్పుడు ఖచ్చితంగా CPU అనేది హీట్ ఎక్కుతుంది. సో దానికి కూలర్స్ ఉండాలి, అంటే ఫ్యాన్స్ ఉండాలి కూల్ చేయడానికి. ఇక 2 టైప్స్ ఆఫ్ కూలింగ్ టెక్నాలజీస్ ఉంటాయి. ఎయిర్ కూలింగ్ అని ఉంటుంది, ఇంకోటి లిక్విడ్ కూలింగ్ అని ఉంటుంది. ఎయిర్ కూలింగ్ వచ్చేటప్పటికి బేసిక్ కంప్యూటర్స్ లో వాడతారు. నేను తీసుకుంది లిక్విడ్ కూలర్స్, ఇవి వచ్చేటప్పటికి హై ఎండ్ లో వాడతారు. అండ్ నేను తీసుకుంది కూలర్ మాస్టర్ కంపెనీ నుంచి తీసుకున్నాను. ఇది నాకు 7,500 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇంకో మెయిన్ కాంపోనెంట్ అసలు PC బిల్డ్ చేయడానికి పవర్ సప్లై. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఇన్ని కొంటున్నారు కదా, గ్రాఫిక్ కార్డ్ కొంటున్నారు, కూలర్ కొంటున్నారు, మదర్ బోర్డు, ర్యామ్ అన్నీ కొంటున్నారు, వాటికి పవర్ సప్లై కావాలి. ఎప్పుడు పవర్ సప్లై కొంచెం ఎక్కువే ఉండాలి కానీ తక్కువ వాట్స్ ఉండకూడదు. మీరు తీసుకున్న వాటి అన్నిటికీ ఎంత పవర్ సప్లై అవుతుందో చూసుకోవాలి. దానికన్నా ఒక 200 వాట్స్ 300 వాట్స్ ఎక్కువే ఉండాలి కానీ తక్కువ వాట్స్ ఉండకూడదు. తక్కువ వాట్స్ ఉంది అనుకో మీ CPU కాలిపోద్ది. సో పవర్ సప్లై అనేది అంత ఇంపార్టెంట్. సో దీంట్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. హై వాటేజే తీసుకోండి కానీ లో వాటేజ్ ఎప్పుడు తీసుకోవద్దు. మీరు అంత కష్టపడి PC బిల్డ్ చేస్తే అది కాలిపోతే ఇంకా అసలు దేనికి పనికిరాదు. అసలు ఎన్ని వాట్స్ సెట్ అవుతాయి మనకి ఎలా తెలుస్తుంది అంటే అది నేను లాస్ట్ లో చెప్తాను మీకు. అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక PCని అనేది క్లియర్ గా లాస్ట్ లో చెప్తాను. బేసిక్ గా మీరు అది ఫాలో అయితే చాలు, ఎలాంటి వాళ్ళైనా PC తీసుకోవచ్చు. నేను తీసుకుని వచ్చేటప్పటికి 1050 వాట్స్ తీసుకున్నాను. దీని ప్రైస్ ఆల్మోస్ట్ ఒక 13,000 అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కేసు, అదే క్యాబినెట్. సో ఇప్పుడు కొన్నటివన్నీ మనం క్యాబినెట్ లోనే ఫిక్స్ చేయాలి కదా. సో క్యాబినెట్ కొనేటప్పుడు కూడా మీరు కొన్నటివన్నీ దాంట్లో కరెక్ట్ గా ఫిక్స్ అవుతున్నాయా, ఎయిర్ ఫ్లో కరెక్ట్ గా ఉందా, ఇరుకిరుగ్గా లేకుండా ఎయిర్ ఫ్లో అనేది కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఈ కూలర్స్ వాడుతున్నాము, దీంట్లో కూలింగ్ లోపలికి వెళ్ళి బయటికి హీట్ ఎమిట్ చేస్తుంది. సో ఆ హీట్ అనేది కరెక్ట్ గా ఎమిట్ అవుతుంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఈ కేసులు వచ్చేటప్పటికి రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి విచిత్రంగా ఉండేటివి ఇష్టం, కొంతమందికి ప్లెయిన్ గా బేసిక్ గా గ్లాస్ తో ఉండేటివి ఇష్టం, అలాగా. సో అలాగా డిఫరెంట్ గా ఉంటాయి. మీ ఇష్టం వచ్చింది తీసుకోండి, కానీ తీసుకునేటప్పుడు ఒక కంపాటబిలిటీ చూడాలి. మీరు ఆ కంపాటబిలిటీ ఎలా చూడాలో చెప్తాను నేను, వెయిట్ చేయండి. నేను తీసుకుని వచ్చేటప్పటికి కూలర్ మాస్టర్ TD500 తీసుకున్నా కేసు. ఇది చూడడానికి ఇలా ఉంటది. అండ్ ఎయిర్ ఫ్లో కానీ కేబుల్ మేనేజ్మెంట్ కానీ నేను తీసుకున్న వాటికి అన్నిటికీ కరెక్ట్ గా సెట్ అయింది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 6,600 చేంజ్ అలా పడింది. సో ఇవి నేను టోటల్ గా కొన్నది. ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా విత్ నేమ్స్ తో. మీరు కావాలంటే ఆన్లైన్ లో చెక్ చేసుకోండి, అలానే ఆఫ్లైన్ లో చెక్ చేసుకోండి. ప్రైసింగ్ డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోండి. ఒక 2,50,000 నుంచి 60,000 పడతాయి. ఇవన్నీ ప్రతిరోజు ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ నేను వెళ్ళి అడిగినప్పుడు వచ్చేటప్పటికి గ్రాఫిక్ కార్డు ఒక 2,000 తక్కువ ఉంది. అప్పుడు నా దగ్గర మనీ లేవు, జస్ట్ నేను కొటేషన్ వేసుకోవడానికి ఆ రోజు వెళ్ళాను. 2,000 తక్కువ ఉంది. మళ్ళీ నేను ఒక 10 days తర్వాత వెళ్ళాను, మొత్తం మనీ సెట్ చేసుకుని. అప్పుడు 2,000 ఇంక్రీజ్ అయింది. ఆ రోజే కొనుక్కుంటే బాగుంది అనిపించింది. ఓన్లీ గ్రాఫిక్ కార్డు కొని పక్కన పెట్టుకుంటే బాగుంది అనిపించింది. అలాగా ప్రతిరోజు ప్రైస్లు ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. మీకు సింపుల్ గా చెప్పాలంటే 2,50,000 నుంచి 2,60,000 పడుతుంది. ఇది ఓన్లీ PC బిల్డ్ వరకే నేను చెప్తున్నాను. దాని తర్వాత మీరు మానిటర్ కొనుక్కోవాలి, కీబోర్డు, మౌస్, ఇంకా విండోస్ 11
సెవెన్ సాఫ్ట్వేర్ కూడా వేయించుకోవాలి, దానికి కూడా కొంచెం ప్రైస్ పడుతుంది. అండ్ యూపీఎస్ కూడా కావాలి, కరెంట్ పోతే ఉండడానికి, అండ్ స్పీకర్స్ కూడా కావాలి. సో ఇవన్నీ కొనాలి. ఇది ఓన్లీ పీసీ బిల్డ్ వరకే చెప్పా. మీరు అవన్నీ కొనాలనుకుంటే మీరు ఎంత మంచిగా కొనుక్కుంటే అంత మంచిగా. ఆల్మోస్ట్ ఒక 3 lakhs పడింది నాకు. అండ్ నేను కొన్న మానిటర్ గురించి ఒక వీడియో చేస్తాను, చాలా బాగుంది ఆ మానిటర్, మీకు కూడా యూజ్ అవుతుంది. 2K మానిటర్, దాని గురించి నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇది టోటల్ గా పీసీ బిల్డ్ కి యూజ్ చేసింది మేము. అసలు ఈ కంపాటబిలిటీ ఎలా చూడాలి నాకు అసలు ఏం తెలియదు బ్రో, పీసీ బిల్డ్ గురించే తెలియదు. కానీ నేను చేసుకోవాలనుకుంటున్నాను. నా అలాంటి వాడికి ఏం చెప్తావు అంటే, మీకు సింపుల్ గా చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఇవన్నీ పక్కన తీసి పెట్టేస్తా. మీకు సింపుల్ గా చెప్తున్నా చూడండి. ఎవరన్నా పీసీ బిల్డ్ చేసుకోవాలి, నాకేం అంతగా తెలియదు ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఒక ప్రైస్ ఫిక్స్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 రూపాయలు అనుకుంటున్నారు మీరు. ఎక్కడైతే షాప్స్ ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, దీంతో నాకు పీసీ బిల్డ్ కావాలి, అసలు ఏ స్పెసిఫికేషన్స్ తో మంచిగా వస్తాయి అని చెప్పి ఒక కొటేషన్ ఇవ్వమనండి. వాడు ఒక కొటేషన్ ఇస్తాడు, ఓకేనా. వాడు లిస్ట్ రాయిస్తాడు మొత్తం, ఇవన్నీ యూజ్ చేస్తే ఇవి 1,00,000 రూపాయలకి కరెక్ట్ గా సెట్ అవుతాయని చెప్పి ఒక షాప్ కూడా ఇస్తాడు. అది తీసుకోండి, వేరే షాపులు అన్ని తిరగండి, ఓకేనా. ఎన్ని షాపులు అన్ని తిరగండి, ఎందుకంటే ప్రతి షాప్ లో ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. కనీసం మీరు ఒక 5,000 దాకా సేవ్ చేసుకోవచ్చు. ఆ 5,000 తో మీరు కీబోర్డ్లు మౌస్లు అన్ని కొనేసుకోవచ్చు. సో ఖచ్చితంగా అక్కడ ఎన్ని షాపులు ఉంటాయి ఆ ఊర్లో కానీ ఆ సిటీలో కానీ ఎన్ని షాపులు ఉంటాయి అన్ని తిరిగి ప్రతి ఒక్కరికి స్పెసిఫికేషన్స్ ఇచ్చి, ఇలా నేను 1,00,000 రూపాయలకి బిల్డ్ చేయాలనుకుంటున్నాను, ఫస్ట్ వాడు ఇచ్చారు కదా ఆ కాంపోనెంట్స్ అన్ని చూపించి, సో దీనికి మీ దగ్గర కొటేషన్ ఇవ్వండి నాకు అని చెప్పి, వాడి కొటేషన్ వీడికి చెప్పొద్దు, వీడి కొటేషన్ వాడికి చెప్పొద్దు, ఎవరిది ఏం చెప్పకుండా విడివిడిగా మీరు ఫోన్లో అన్ని ఫీడ్ చేసుకొని వీటికి కొటేషన్ ఇవ్వండి అని చెప్పి చూపించండి. ప్రతి ఒక్క షాప్ కూడా ఒక కొటేషన్ ఇస్తాడు. లాస్ట్ లో ఎక్కడ తక్కువకి వస్తుందో అక్కడ తీసుకోండి, ఎందుకంటే ప్రతి షాప్ లో ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఆల్సో కొన్ని షాపుల్లో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, కొన్ని షాపుల్లో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి ప్రతి కాంపోనెంట్ కి. సో అన్ని సెలెక్ట్ చేసుకొని ఒకటి ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ ఎక్కడ తక్కువకి వస్తుందో అవన్నీ ఫిక్స్ అవ్వండి. దాని తర్వాత ఏం చేయాలంటే ఈ కాంపోనెంట్స్ అన్ని తీసుకోండి. నేను కంపాటబిలిటీ అని చాలా సార్లు చెప్పా కదా, ఈ కంపాటబిలిటీ ఎలా చూడాలో ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ నేను నాది ఎగ్జాంపుల్ గా చూపిస్తాను మీకు. ఇవి నేను యూజ్ చేసిన కాంపోనెంట్స్, ఇవి ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. ఫస్ట్ ఇవి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని అలానే మీరు ఏదైతే యూజ్ చేసారో అవన్నీ కాపీ చేసుకొని ఏదో ఒక ఏఐ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ, పర్ప్లెక్సిటీ కానీ, ఏదైనా. నేను జెమినై ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అన్ని చేసి, ఇక్కడ చెక్ కంపాటబిలిటీ అని పెడుతున్నాను. చెక్ కంపాటబిలిటీ అని టైప్ చేసి దానికి సెండ్ చేశాను. ఇవన్నీ చెక్ చేసి మొత్తం కంపాటబిలిటీ అసలు ఉందా లేదా ప్రతి పార్ట్ ని చెక్ చేస్తారు, ప్రతి కాంపోనెంట్ ని చెక్ చేస్తుంది. చెక్ చేసి కంపాటబిలిటీ కాదో చెప్తుంది. చూడండి ఏం చెప్తుందో చూద్దాం. ఇదండి ఓవరాల్ కంపాటబిలిటీ ఎక్సలెంట్ గా ఉందని ఇచ్చింది నాకు. అండ్ ఆల్సో బ్రేక్ డౌన్ కూడా ఇచ్చింది. CPU కి మదర్ బోర్డుకి కంపాటబిలిటీ బాగుంది, ర్యామ్ కి మదర్ బోర్డుకి కూడా బాగుంది, స్టోరేజ్ కి మదర్ బోర్డుకి, అలాగే కోర్ మాస్టర్ కి, CPU కి, కేస్ కి, కాంపోనెంట్స్ కి ప్రతి ఒక్కటి బాగుంది. అండ్ ఫైనల్ వర్డిట్ వచ్చేటప్పటికి ఎక్సలెంట్ గా ఉంది అని చెప్పించింది. సో మీరు ఏదైతే ఒక కొటేషన్ తీసుకున్నారో అవన్నీ ఏదో ఒక జెమినైలో కానీ చాట్ జీపీటీలో కానీ ఒక ఏ బాట్లో ఇవ్వండి, ఇచ్చి కంపాటబిలిటీ చెక్ చేయండి అని చెప్పండి. సో ఈజీగా చెక్ చేసి చెప్తుంది మీకు అది బెస్ట్ కంపాటబిలిటీ కాదు. కంపాటబిలిటీ లేకపోతే మీరు ఎంత కష్టపడి చేసినా కానీ వేస్ట్ అయిపోద్ది. సో కొంతమందికి అవగాహన లేకుండా షాపుల్లో వాళ్ళు ఎలా పడితే అలా ఇచ్చేస్తారు. సో అలాంటి దగ్గర కాకుండా వాళ్ళు ఇచ్చినట్టు కూడా తీసుకొని ఒకసారి మీ సైడ్ నుంచి మీరు చెక్ చేసుకోండి. ఇది ఇలా చూడాలి, ఓకేనా. కంపాటబిలిటీ కానీ ఏమైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఇలా చేసుకోవాలి. నా డ్రీమ్ పీసీ నేను ఇన్ని సంవత్సరాలకి బిల్డ్ చేసుకున్నాను. నేను కాలేజ్లో ఉన్నప్పుడు అనుకునేవాడిని, చిన్నప్పటి నుంచి నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆ సెగా ఉండేది, మీకు గుర్తుందో లేదో, ఒక జాయ్ స్టిక్ వచ్చేది సెగా, ఒక గ్రీన్ క్యాసెట్ వచ్చేది, పెట్టి మనం ఆడుకోవచ్చు. కాంట్రా, మ్యారియో ఇలాంటివి ఆడుకునే వాళ్ళం. నెక్స్ట్ కాలేజ్కి వచ్చిన తర్వాత మా అన్న వచ్చేటప్పటికి US నుంచి నాకు PlayStation 3 ఇచ్చాడు, దాంట్లో బాగా ఆడుకునేవాడిని. అలా కాకుండా ఒక పీసీ బిల్డ్ చేయాలి, చాలా చేయాలి అనుకునేవాడిని. అప్పుడు అది మనకంత కష్టం, మనకంత సీన్ లేదు. సో చాలా పూర్ ఫ్యామిలీ, మీకు తెలిసిందే. ఒక 30,000 నేను ల్యాప్టాప్ కొన్నా. అది ఎప్పుడు నా కాలేజ్ అయిపోయిన తర్వాత రియల్మీ ల్యాప్టాప్ 30,000 పెట్టుకున్నా. దానికి నేను ఆల్మోస్ట్ 12 months ఈఎంఐ పెట్టా, అంటే సంవత్సరం రోజులు ఈఎంఐ పెట్టింది 30,000కి. ఇప్పుడు 3 లక్షలు పీసీ ఆన్ స్పాట్ లో పెట్టి తీసుకున్నా. సో కొన్ని ఉంటాయి కదా మేనిఫెస్టేషన్, ఇలాంటివి ఉంటాయి. అప్పుడు అనుకునేవాడిని పీసీ బిల్డ్ చేయాలి అని చెప్పి, మేనిఫెస్టేషన్ ఉంది. సో దాని తగ్గట్టు నేను కష్టపడ్డాను. ఫైనల్ గా ఇప్పటికి పీసీ బిల్డ్ చేశాను. నేను ఒకటే చెప్తాను, మీరు అనుకున్న దానికోసం కష్టపడండి, ఖచ్చితంగా జరుగుతాయి లైఫ్ లో. కష్టపడితే ఏదైనా జరుగుతుంది. ఇది చాలా చిన్న డ్రీమ్, ఇంకా చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. సో అవి కూడా ఒక్కొక్కటి జరుగుతాయి, మీతో అన్ని షేర్ చేసుకుంటా ఉంటాను. ప్రస్తుతానికి అయితే ఒక చిన్న డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఎవరైనా కష్టపడండి, మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి, అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మిగతా వీడియోస్ కూడా చూడండి, కొత్తగా చూసే వాళ్ళైతే చాలా మంచి కంటెంట్ చేస్తున్నాం, మీకు చాలా యూజ్ అవుద్ది కూడా. అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.